వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నమస్కారం. ఎంఎస్ మీడియా ఈరోజు విజయ దుర్గా మేడం గారు హెచ్ఎం గారు నీలాద్రిపురం స్కూల్కి వచ్చాము. ఇక్కడ కొన్ని విషయాలు అంటూ మాట్లాడారు. నమస్తే మేడం. చెప్పండి మేడం, మీ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ వెళ్తారా? నేను జెడ్పిహెచ్ స్కూల్ నీలాద్రిపురంలో హెచ్ఎంగా పనిచేస్తున్నానండి. మన స్కూల్లో 6 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 6th నుంచి 10th వరకు క్లాసెస్ జరుగుతున్న 5 క్లాసులు. 5 క్లాసులకి ప్రతి క్లాస్కి ఒక క్లాస్ రూము, అలాగే ప్రతి సబ్జెక్టుకి ఒక టీచరు, అలాగే డ్రిల్ టీచర్ కూడా ఉన్నారు. ఇక్కడ మనకి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ మీడియం బోధన జరుగుతోంది. 110 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. 110 మంది కూడా మనకి ఇప్పటి వరకు జరిగిన 10th ఎగ్జామ్స్లో కూడా మనకి 98% పాస్ పర్సంటేజ్ కింద వచ్చిందండి. ఇంకా 3 years అయింది ఇక్కడ 10th స్టార్ట్ అయ్యి. 3 yearsలోనూ మనకి ఇంకా 3 పిల్లలు మాత్రమే 10th అవ్వకుండా ఉన్నది. ఆ 3 పిల్లలు కూడా కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు మాత్రమే ఉన్నారు 3ని. మిగతా అందరూ పాస్ అవ్వడం జరిగింది స్కూల్ నుంచి. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ మార్క్స్ 522 అండి. అంతకుముందు సంవత్సరం 550 వచ్చినాయి. మనకి లాస్ట్ ఇయర్ 500 దాటి ఇద్దరే వచ్చారు. 10th క్లాస్ 20 మంది మనకి లాస్ట్ ఇయర్ 10th రాసింది 20 మంది. 20 మందిలో ఇద్దరు 500 దాటారు. ఫస్ట్ క్లాస్లో వచ్చి మనకి 60% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఓన్లీ 3 members మాత్రమే 3rd క్లాస్లో పాస్ అయ్యారు. మిగిలిన వాళ్ళందరూ 2nd క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. మీ స్కూల్లో పిల్లలకు పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందించడం జరుగుతుందండి. మార్నింగ్ మనకి ఇలా ఇంటర్వెల్లో ఐదర్ చోడి జావ కానీ రాగి జావ కానీ లేదా చిక్కీ కానీ, ఆ చిక్కీ కూడా జొన్నలు, వేరుశనగ, నువ్వులు 3 వేసి బెల్లంతో తయారు చేసిన చిక్కీ ఇవ్వడం జరుగుతుందండి. నాణ్యమైన చిక్కీ వేస్తున్నారు. పిల్లలు దాన్ని ఇష్టంగా తినడం కూడా జరుగుతుంది. రాగి జావ కూడా తీపి లేదా సాల్ట్ 2 రకాలుగా తయారు చేస్తున్నారు. అంటే కొంతమంది పిల్లలు స్వీట్ తాగుతున్నారు, కొంతమంది పిల్లలు సాల్టీగా ఉంటే తాగుతున్నారు. కొద్దిగా లైట్ సాల్ట్ వేసి అలా కూడా 2 రకాలుగా తయారు చేయడం జరుగుతుంది. విద్యార్థికి స్కూల్లో ఏదైనా అనారోగ్యం అస్వస్థత గురైతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? స్కూల్లో మనకి పిల్లలు ఏదైనా అస్వస్థత గురైతే వెంటనే ఇమీడియట్గా పిహెచ్సి దగ్గరలోనే ఉంది. ఆ పిహెచ్సి వాళ్ళు వచ్చి క్యూర్ చేస్తారు. లేదా మనకి ఇక్కడ ఐరన్ ట్యాబ్లెట్లు, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు ఇలాంటి వాటిలన్నిటికీ మనకి ట్యాబ్లెట్లు ఎప్పటికప్పుడు సప్లై జరుగుతుంది. ప్రతి వారం కూడా పిల్లలకి ఐరన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎనీమిక్గా ఉన్నటువంటి చిన్న లేడీస్కి, అది గర్ల్స్ స్టూడెంట్స్కి ప్రతిరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అందరికీ కలిసి కామన్గా గురువారం ఇస్తూ ఉంటాము. మిగతా ట్యాబ్లెట్లు అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏదైనా దెబ్బలు తగిలినా, గాయాలు తగిలినా వాటికి ఆయింట్మెంట్లు కూడా మనకి గవర్నమెంట్ వాళ్ళు సప్లై ఉందండి. వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. మరీ అర్జెంట్ అయితే మేము వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాము. ప్రభుత్వం వారి పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సదుపాయాలు కల్పిస్తున్నారు? సౌకర్యాలు అనేసరికి మనకి యూనిఫామ్స్ ఇస్తున్నారు. ఫస్ట్ బెల్ట్లు, సాక్స్లు, షూస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాగ్స్తో పాటు పుస్తకాలు, నోట్బుక్స్ కూడా పంపిస్తున్నారు. పిల్లలకు అవసరమైన టెక్స్ట్ బుక్స్ ప్లస్ నోట్బుక్స్ కూడా సప్లై చేయడం జరుగుతుంది. అది కాకుండా మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ కూడా మనం రన్ చేస్తున్నాం. అమౌంట్ కూడా పిల్లలు ఒకవేళ ఇంటికాడ గడవక పిల్లల్ని కూలి పనికి తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి మన గవర్నమెంట్ వాళ్ళ తరపున వాళ్ళకి తల్లికి వందనం అనే అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. మన స్కూల్ నుంచి 2 తప్ప మిగతా వాళ్ళందరికీ తల్లికి వందనం అమౌంట్ కూడా పడింది. ఆ 2 కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు, అందుకని వాళ్ళకి పడలేదు. విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ గ్రామ ప్రజలకు గవర్నమెంట్ స్కూల్ గురించి ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? తల్లిదండ్రులకి మా విన్నపం ఏంటంటే, మన స్కూల్లో అసలు ఎటువంటి ఫీజు లేకుండా పిల్లలకి గవర్నమెంట్ ఇచ్చే అన్ని సప్లైస్ ఇస్తూ 100% పాస్ పర్సంటేజ్ చూపిస్తూ మీకు ఎక్కువ మార్కులు ఇస్తూ వాళ్ళని ఎటువంటి టెన్షన్ లేకుండా, స్ట్రెస్కి గురవ్వకుండా చదివించడం జరుగుతుంది. మీరు గమనిస్తున్నారు, మీ ఊరి మధ్యలోనే ఉంది ఈ స్కూలు. మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్ కూడా రన్ అవుతున్నాయి అనేది మీరు గమనిస్తున్నారు. ప్రైవేట్ సెక్టార్ కంటే ఎక్కువగానే వసతులు కల్పించడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ కూడా లేకుండా మెయింటైన్ చేయగలుగుతున్నాం మనం. ఇప్పటి నుంచి కూడా మార్నింగ్ ఈవినింగ్ క్లాసులు రన్ చేస్తూ, లాస్ట్ ఇయర్ కూడా మనం నైట్ క్లాసులు కూడా రన్ చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నైట్ క్లాసులు 10th క్లాస్కి నైట్ క్లాసులు రన్ చేయడానికి ఆఫ్టర్ పొంగల్ హాలిడేస్ తర్వాత నైట్ క్లాసులు కూడా రన్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా బయట ఎక్కువ ఫీజులు కట్టి లాస్ అవ్వకుండా, తక్కువ మార్కులు తెచ్చుకున్న పిల్లలు ఉంటున్నారు అక్కడ ప్రైవేట్ సెక్టార్లో కూడా. అలా లాస్ అవ్వకుండా మీరు అందరూ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఆ డబ్బులు ఏవైనా ఉన్నట్లయితే పిల్లల పేరున
బ్యాంక్లో వేసుకున్నట్లయితే హైయర్ స్టడీస్కి యూజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి ఈ స్కూల్ని మీరు అందరూ గ్రామస్తులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పటి వరకు నీలాద్రిపురం హెచ్ఎం గారు చాలా చక్కగా మాట్లాడారు. గవర్నమెంట్ స్కూల్స్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదని బాధపడుతున్నారు. ఎందుకంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా న్యూట్రిషన్ కూడా అనుకుంది, ఆ హెల్త్ పరంగా చర్యలు ఉన్నాయి. మరి ఆ తల్లికి వందల ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తుండగా కూడా మీరు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కూల్ ఇంత క్రమశిక్షణగా, ఇంత డిసిప్లిన్ గా, మరి మరి ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి మనకి మిషనరీ హెచ్ఎం గారికి, మరి లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్ మేడం. హార్ట్లీ వెల్కమ్. ఎంఎస్ మీడియా, ప్రతి చోట ప్రజల మాట.